వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి. ఎస్టీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా 36 మంది టీచర్లకు 5గురు హాజరు అయ్యారని శాసనసభ్యులు మందుల శామ్యూల్ వెల్లడి. తుంగతుర్తి పట్టణంలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో ఈ రోజు ఉదయం 8:30 సమయంలో ఈ పాఠశాలలోని టీచర్లు సరిగా రావడం లేదని తెరవడంతో అకస్మాత్తుగా శాసనసభ్యులు మండల శామ్యూల్ ఒకేసారి రావడంతో కంగుతిన్న ఉద్యోగస్తులు కొంతమంది ఉండటం, ఎక్కువ శాతం ఆబ్సెంట్ లో ఉండటం ఇదేమిటని ఆశ్చర్యంగా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన చదువులు చెప్పడానికి వచ్చిన ఉపాధ్యాయులు ఇలా ఎగ్గొట్టి తిరగడం, ఇష్టం వచ్చినట్టు పాఠశాలలో మెనూ పెట్టడం, విద్యార్థులకు సరిపడా ఆహారం కూడా అందివ్వలేని స్థితిలో ఉండటంతో ఆగ్రహంతో జిల్లా కలెక్టర్ కు చెప్పి వీడియోలను కూడా పంపించారు. ఇకపోతే గురుకుల పాఠశాల ఆర్సీఓ విద్యాశాఖ పర అధికారులకు వారు ఇక్కడ సంఘటనలు తెలిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా సీఎం రేవంత్ రెడ్డి విద్య, వైద్య కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న తరుణంలో విద్యార్థులు ఇలా చేయడం చాలా కటువుగా ఉందని ఆయన మండిపడ్డారు. ఈ పాఠశాలలో చేస్తున్న ప్రిన్సిపల్ ఇన్ఛార్జి ఇవ్వడం, వేరే జిల్లా నుండి ఇక్కడికి రావడం, టైం సరిపోక వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పిల్లలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా 10 రోజులు కూడా లేని 10వ తరగతి పిల్లలకు ఇక్కడనే ఎగ్జామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఏమి పట్టించుకోని విధంగా ప్రిన్సిపల్ ఉన్నది. ఇలా ఉంటే పిల్లలు ఎలా చదువుతారు అని లక్షలు వెచ్చించి జీతాలు ఇచ్చినప్పటికీ, బిల్డింగ్లు ఇచ్చినప్పటికీ చదువులు చెప్పకుండా డుమ్మాలు కొట్టడం ఇది న్యాయమా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ పాఠశాలలోని ప్రిన్సిపల్ ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పిల్లలకు మేము మెనూ ప్రకారంగా కూడా ఆహారం అందివ్వలేని స్థితిలో ఉన్నారని, ఇలా టీచర్లు ఎగ్గొట్టి తిరుగుతుంటే కాంట్రాక్ట్ వర్కర్లు మాత్రం ఏమి తిండి పెడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో 500 మంది విద్యార్థులు ఉండగా వారికి సరిపోను బాత్రూంలు, నీటి వస్తువులు శుభ్రం చేయకపోవడం, వారికి సరిపోను ఆహారం కూడా అందించే స్థితిలో లేరని, ప్రభుత్వం డబ్బులను కాజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంగారు గోవర్ధన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు జనార్దన్, తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుట్ల వెంకన్న, నాగరాజు పలువురు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ స్పెషల్ రిపోర్టర్ సుభాష్. రెగ్యులర్ పోస్టులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇరెగ్యులర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేసి వాళ్ళకి చర్య తీసుకోవాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి, డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే నా నియోజకవర్గం చాలా వెనుకబడిన నియోజకవర్గం తుంగతుర్తి. ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నాకు ఆశ ఉంది. కానీ ఇక్కడ కన్సెషన్ వేసిన తరికల పిల్లల కోసం కావాలి పెడితే వాళ్ళే రాకపోతే ఎవరు చేస్తారు? అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి, సంబంధిత ప్రిన్సిపల్ గారికి రేపు ఎల్లుండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాదాపు ఇక్కడ 80 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు.